అర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లు డీలిమిటేషన్తో మారున్న నియోజకవర్గాల స్వరూపం అంటూ చూస్తాం. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 23-24 అర్బన్లో, ఇది ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో 23 నుంచి 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సో అదేవిధంగా దాదాపు మెదక్, మల్కాజ్గిరి, హైదరాబాదు, సికింద్రాబాదు, చేవెళ్ళ. సో ఇదంతా కూడా ఈ యొక్క 5 పార్లమెంటు, అదేవిధంగా 24 అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పరిధి పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పటాన్చేరులో తీసుకున్నట్లయితే 5 లక్షల ఓటర్లు ఉంటారు, లింగంపల్లి తీసుకుంటే 5 లక్షల ఓటర్లు ఉంటారు. సో ఇట్లా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ మొత్తం డివైడ్ అవుతుంటారు, రెండు కాన్స్టిట్యున్సీగా డివైడ్ అయ్యి దాదాపు 50కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు అర్బన్ పరిధిలో ఉండే విధంగా మొత్తానికైతే డిజైన్ చేసినట్టు కనబడతా ఉంది. జనాభా ప్రాతిపదికనే అసెంబ్లీ, లోక్సభ సెగ్మెంట్ల రీడ్రాయింగ్ సగటున 2,14,000 జనాభా ఒక అసెంబ్లీ నియోజకవర్గం, ఒక్కో లోక్సభ స్థానంలో 15 లక్షల జనాభా ఉండేటువంటి అవకాశం. పట్టణ ప్రాంతాల్లో భారీగా పెరుగున్నటువంటి అసెంబ్లీ స్థానాలు హైదరాబాద్ శివారు జిల్లాలకే సింహభాగం సీట్లు 3 లోక్సభ స్థానాలుగా, మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్ సిటీలో 2 ఎమ్మెల్యేలు. బౌండరీల మార్పుతో మారున్నటువంటి రాజకీయ సమీకరణాలు, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను మార్పులు అంటూ చూస్తాం. సో మారున్న రిజర్వేషన్ లెక్క కొత్త సమీకరణం కేవలం భౌగోళిక మార్పులే కాదు, సామాజిక వర్గాల వారీగా రిజర్వ్డ్ నియోజకవర్గాలను మార్పులు రానున్నాయి. పునర్విభజన తర్వాత ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కల్లో వచ్చే మార్పుల ఆధారంగా ఆయా నియోజకవర్గాలను రిజర్వ్ చేస్తారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం జనరల్గా ఉన్నటువంటి కొన్ని సీట్లు రిజర్వ్డ్గా, అలాగే ప్రస్తుతం రిజర్వ్డ్ స్థానాలు జనరల్గా మారే అవకాశం ఉంది. అదే సమయంలో 33% మహిళా రిజర్వేషన్ కూడా అమల్లోకి వస్తాయి. దీంతో కొందరు నేతలు తమ నియోజకవర్గాలను వదులుకొని వేరే నియోజకవర్గం వలస వెళ్లాల్సినటువంటి పరిస్థితులు తలెత్తనున్నాయంటూ చూస్తాను. సో రాజకీయ నేతలతో పాటు సామాన్యులను ఉత్కంఠ అంటూ చూస్తాను. సో 100% వరంగల్, హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు డబుల్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. డీలిమిటేషన్ గైడ్లైన్స్ ఇంకా ఖరారు కానప్పటికీ కేంద్రం నుంచి వస్తున్నటువంటి లీకులను బట్టి అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచే అవకాశం ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలోని లోక్సభ స్థానాల సంఖ్య 17 నుంచి 25కు, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరుగున్నాయి. ప్రస్తుత జనాభా ఆధారంగా సీట్ల సంఖ్య పెంచడం వల్ల జనసాంద్రత ఎక్కువగా ఉండేటువంటి అర్బన్ ప్రాంతాల పరిధిలోనే అత్యధిక అసెంబ్లీ సీట్లు వస్తాయి. హైదరాబాద్, దాని శివారు జిల్లాలోని అసెంబ్లీ సీట్లు 90కి పెరుగుండగా అధికారం చేయించుకోవడంలో కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వ ప్రణాళిక విభాగం కేంద్ర గణాంక శాఖ నివేదికల ప్రకారం 2011 జనాభా నుంచి ఏటా పెరిగే వృద్ధి రేటు మేరకు 2024 నాటికి ఉండాల్సిన జనాభా 3,84,00,000. సో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ కులగణన సర్వే ప్రకారం 3,71,00,000 ఉంది. త్వరలో కేంద్రం చేపట్టిన జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 3,84,00,000కు కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని ఎక్స్పర్ట్ చెబుతున్నారు. ఈ లెక్కల ప్రకారం రీడ్రాయింగ్ చేస్తే పాత నియోజకవర్గ బౌండరీలు పూర్తిగా చెరిగిపోయినట్టు చూస్తాను. సో 100% హైదరాబాద్లోనే ప్రముఖంగా అధికంగా నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కానీ ఎన్ని సీట్లు పెరుగుతాయి ఏంటిది అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంతా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తూనే ఉంటారు. సగటున 2,14,000 ఒక అసెంబ్లీ నియోజకవర్గం పెట్టి అట్లా మొత్తం డిజైన్ చేస్తారట. హైదరాబాద్ శివారు జిల్లాలకే ఎక్కువ సీట్లు అంటూ చూస్తున్నాం. సో హైదరాబాద్లో 1 కోటి, రంగారెడ్డిలో 53 లక్షలు, మేడ్చల్, మల్కాజ్గిరి 30 లక్షలు. సో మొత్తం 1,93,00,000గా ఉంది. అంటే రాష్ట్రంలోని మొత్తం 179 సీట్లలో దాదాపు 90 సీట్లు కేవలం ఈ 3 జిల్లాల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి గ్రేటర్ పరిధిలోని ఒక్కో నియోజకవర్గాన్ని 2 లేదా 3 ముక్కలు చేసి కొత్త స్థానాలను ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి నెలకొన్నదంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఇట్లా పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక్కడ 15 సీట్లు ఏకంగా 49కి, రంగారెడ్డి జిల్లా 8 నుంచి 25కి, మేడ్చల్, మల్కాజ్గిరి 5 నుంచి 16 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. మెజార్టీ లోక్సభ సీట్లు కూడా ఈ 3 జిల్లాల్లోనే పెరుగుతాయి. ఉదాహరణకు సుమారు 46 లక్షల జనాభా ఉన్నటువంటి మల్కాజ్గిరి సుమారు 3 నియోజకవర్గాలు విడిపోయింది. నల్గొండ 16 లక్షలు, నిజామాబాద్ 15 లక్షలు, ఖమ్మం 14 లక్షలు వంటి పెద్ద జిల్లాల్లోనూ నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. సో నార్త్, సౌత్, అర్బన్, రూరల్ నియోజకవర్గాలుగా చూస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఓటర్ల జాబితాను సవరిస్తే ఇవన్నీ కూడా తేలేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.